Hi students, welcome to Dr. CSR Academy. See here, topic is straight lines. స్ట్రైట్ లైన్స్ నుంచి ఎంసెట్లో మనకి 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఎలా ఇస్తున్నారు ఒకసారి చూడండి. 2025లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్, అంటే ఒక లైను ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది. కట్స్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ దగ్గర కట్ అవుతుంది. ఆ కట్ అయిన దగ్గర పాయింట్స్ ఏంటి? ఎట్ ద పాయింట్స్ ఏ అండ్ బి. అంతవరకు ఒకసారి చూద్దాం మనం. చూడండి, ఇక్కడ ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. ఇది x3 ఇక్కడ తీసుకుందాం, y2 అనేది ఇక్కడ తీసుకుందాం. పాయింట్ ఇక్కడ ఉంది, 3,2 అనే పాయింట్ ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఈ 3,2 అనే పాయింట్ని టచ్ చేసుకుంటా ఒక లైన్ అనేది పాస్ అయింది. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3,2 ఆ పాయింట్ గుండా పాస్ అవుతుంది. కట్స్ ద ఎక్స్ యాక్సిస్ని కట్ అయింది అండ్ కట్స్ ద వై యాక్సిస్ని కట్ అయింది. ఎట్ 2 పాయింట్స్ దగ్గర ఏంటి? ఎక్స్ యాక్సిస్ దగ్గర ఏ అనే పాయింట్ దగ్గర కట్ అయిందమ్మా, క్యాపిటల్ ఏ అనే పాయింట్ దగ్గర కట్ అయింది. వై యాక్సిస్ దగ్గర క్యాపిటల్ బి అనే పాయింట్ దగ్గర కట్ అయింది. సో కట్ అయిన తర్వాత వాటి యొక్క వాల్యూస్ ఏమని రాస్తాం? ఎక్స్ యాక్సిస్ దగ్గర కట్ అయింది కాబట్టి దాన్ని p,0గా తీసుకుందాం. వై యాక్సిస్ దగ్గర కట్ అయింది కాబట్టి దాన్ని 0,q తీసుకుందాం. p,0 అండ్ 0,q దగ్గర కట్ అయినాయి అంట ఆ లైను. అయితే ఇంకేమన్నాడు? ఇఫ్ ఏ పాయింట్ పి అనేది డివైడ్ చేస్తుంది. దేన్ని డివైడ్ చేస్తుంది? ఏబిని డివైడ్ చేస్తుంది. ఈ ఏబిని డివైడ్ చేస్తుంది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:3 అనే రేషియోలో డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ పి అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. పి అనే పాయింట్ ఇక్కడ ఉంది. సో పి అనే పాయింట్ మనకు తెలియదు కాబట్టి పి అనే పాయింట్ని h,k అనుకుందాం. ఈ పి అనే పాయింట్ డివైడ్ చేస్తుంది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? ఏబిని అంటే 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అది ఇంటర్నల్గా డివైడ్ చేస్తుందా ఎక్స్టర్నల్గా అని ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇంటర్నల్గా డివైడ్ చేస్తున్నట్టు, ఇచ్చారు అంటే ఎక్స్టర్నల్గా అడిగితే ఎక్స్టర్నల్గా చేస్తాం. ఇంటర్నల్గా డివైడ్ చేస్తే ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే ఏ ఫార్ములా యూజ్ చేయాలి? సో ఇంటర్నల్గా డివైడ్ చేస్తే మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాము అంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో m:n అనే రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి. సో కావాలంటే ఇంటర్నల్లీనా ఎక్స్టర్నల్లీనా దీని యొక్క సెక్షన్ ఫార్ములా ఏం యూజ్ చేసాము? ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ని కట్ అవుతుంది, వై యాక్సిస్ని కట్ అవుతుంది అని చెప్పాను. మరి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏం తీసుకోవాలి అంటే ఏ పద్ధతి తీసుకోవాలా? స్లోప్ ఫామా, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామా, జనరల్ ఫామా, నార్మల్ ఫామా, ఏ ఫామ్ తీసుకోవాలి అనే ఫుల్ వీడియో, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో యాప్లో ఉందమ్మా, ఇన్స్టాల్ చేసుకొని చూడండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ పాయింట్ పి డివైడ్ చేస్తుంది ఏబిని ఏ రేషియోలో? 2:3 అనే రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి రాశాను. అప్పుడు ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నాడు? దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ పి. ఆ పాయింట్ పి దగ్గర లోకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లోకస్ ఈక్వేషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు అసలు మనకు ఆ స్ట్రైట్ లైన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే అదే కదా లోకస్ ఈక్వేషన్ అవుతుంది. సో ఆ స్ట్రైట్ లైన్ ఏంటి? స్ట్రైట్ లైన్ ఏం యూజ్ చేయాలి? కట్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ కట్ ద వై యాక్సిస్ కదా. సో ఎక్స్ యాక్సిస్ దగ్గర కట్ అవుతుంది, వై యాక్సిస్ దగ్గర కట్ అవుతుంది అన్నప్పుడు మనం ఇంటర్సెప్ట్ ఫామ్ యూజ్ చేయాలి. x/p ప్లస్ y/q ఈక్వల్ టు 1. ఇంటర్సెప్ట్ ఫామ్ ఇదేనా? x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఫామేనా? సో యూజ్ చేసాం. దీంట్లో ఇది రాసుకున్న తర్వాత దాన్ని ఈక్వేషన్ 1 అని పెట్టుకున్నాం. దీంట్లో p, q వాల్యూ మనకు తెలుసా? తెలీదు. ఫస్ట్ h,k కనుక్కుంటే ఆటోమేటిక్గా p, q వస్తుంది. h,k తెలుసు ఎలా కనుక్కోవాలో. h,k ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది ఆ పాయింట్ దగ్గర అన్నారు కదా. సో ఆ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి h,
కే అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే ఎలా వస్తుందో చూద్దాం. mx2 m:n అనే రేషియో, ఇది m అనుకుందాం, ఇది n, ఓకేనా. సో m:n అనే రేషియోస్ చూడండి. mx2 x1y1 x2y2 తీసుకోవాలిగా, ఇది x1y1, ఇది x2y2. సో mx2 అంటే 2 into 0 plus nx1 3 into p by m plus n, comma my2 2 into q plus ny1 3 into 0 by m plus n. సో ఎంత వచ్చిందో చూద్దాం. సో 2 into 0 0 plus 3p by 5 comma my2 plus ny1 value 2q by 5. సో h కామా k వచ్చేసింది. h కామా k వస్తే దీని వాల్యూస్ రాయాలి. చూడండి ఒకసారి, h ఈక్వల్ టు ఏం రాయొచ్చు మా 3p by 5. దీని నుంచి p వాల్యూ ఏం రాసుకోవచ్చు మనం, ఈ 5 ఇటు సైడ్ వస్తుంది కదా, 5h by 3. అలాగే k ఈజ్ ఈక్వల్ టు 2q by 5 అయితే దెన్ q వాల్యూ ఏం రాయొచ్చు అంటే 5k by 2. p కామా q వచ్చేసింది, ఓకేనా. ఇప్పుడు ఈ p కామా q వచ్చిన తర్వాత మనకి లైన్ ఈక్వేషన్ అడిగాడు కదా, మరి ఆ లైన్ ఈక్వేషన్లోకి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. p ప్లేస్లోనేమో 5h by 3, q ప్లేస్లోనేమో 5k by 2. సో x బై p వాల్యూ ఎంత, 5h by 3 ప్లస్ y బై q వాల్యూ ఎంత, 5k by 2 ఈజ్ ఈక్వల్ టు 1. x by a ప్లస్ y by b ఈక్వల్ టు 1 అనే ఫామ్లోకి రాసుకున్నాం. ఈ పైకి వచ్చేసినాయమ్మా, ఇవి న్యూమరేటర్కి వచ్చేస్తాయిగా ఈ రెండు. 3x 3x by 5h ప్లస్ ఈ 2 పైకి వస్తే 2y by 5k ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా. సో వచ్చేసింది. సో లైన్ అయితే వచ్చేసింది, స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్కి వెళ్ళిపోదాం. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్, ఒక లైన్ అంట ఒక పాయింట్ గుండా పాస్ అయ్యింది. నేను చెప్పాను స్ట్రైట్ లైన్లో చెప్పాను కదా, ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అంటే ఆ పాయింట్ ఆ లైన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఆ పాయింట్ని ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు x ప్లేస్లో 3, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏ స్ట్రైట్ లైన్, ఇక్కడ ఏం రాసుకున్నాను, ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. ఈ లైన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది కదా, సో ఆ లైన్లోకి ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో 3 by 5h ప్లస్ y ప్లేస్లో 2 by 5k is equal to 1. So 9 by 5h plus 4 by 5k is equal to 1. So LCM ఏంటి ఇక్కడ 5hk నేనా, అవునా. సో ఆల్రెడీ 5h ఉందంటే k మల్టిపుల్ అవుతుందా, 9k ప్లస్ 4h. సో దీని నెట్ సైడ్ పంపిద్దామమ్మా, 4h plus 9k is equals to 5hk. So the locus of a point P, the locus of a equation of a locus of a point P అనే పాయింట్ ఈక్వేషన్, లోకస్ ఈక్వేషన్లో ఏం రాసుకుంటామంటే px, y is the locus equation. అంటే h ప్లేస్లో x, y ప్లేస్లో k ప్లేస్లో y తీసుకుందాం. 4x plus 9y is equal to 5xy. So that is the equation of locus of a point P. ఏ ఆప్షన్ మా 4x plus 9y equal to 5xy.
సార్ నేను ఇక్కడ పీ కామా 0 అండ్ 0 కామా క్యూ నేనేమైనా కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్. వాటి ప్లేస్లో నేను ఏ కామా 0 అండ్ 0 కామా బి తీసుకుంటే నాకు ఏమైనా ఇక్కడ 2 పీలు ఉన్నాయి కదా, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాను అంటే మీరేం చేస్తారు, పీ ప్లస్లో ఏ క్యూ ప్లస్లో బి తీసుకొని మీరు సాల్వ్ చేయండి ఒకసారి, ఇంకా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ సమ్ విన్న తర్వాత మీరు చేయండి, చాలా ఈజీగా వస్తాయి. సో స్ట్రైట్ లైన్స్ క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. అర్థమైందా క్వశ్చను? ఓకే, థ్యాంక్ యూ.